ఇక విశాఖ రైల్వే జోన్ కు 53 ఎకరాల భూమిని కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీనియర్ నేత యన్న పాత్రుడిపై రేప్ కేసు పెట్టారని విమర్శించారు. మద్య నిషేధానికి జగన్ ఎందుకో బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. 40,000 కోట్ల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈ రోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచిన దొంగ, గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది, ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏమమ్మా, ఏ ఆడబిడ్డ అయినా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్టుకు నాంది పలికాం, మనం ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి ఇచ్చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు, ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక పార్టీనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ నలుగురు వీడ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్ లో. ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు? ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్ చేశాడు, కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వకారణం. రిషి కొండను మీరు చూస్తే ఆనకొండలాగా మింగేశారు. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు. ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. సిగ్గనిపించలేదా తమ్ముళ్ళు మీ అందరికీ? ఇక్కడుండే పోలీసులు కూడా కోరుతున్నా, మీ తప్పు కాదు పాపం, మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాధుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి
శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.